గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించిపోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులని ఈ మీటింగ్కు ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నిర్వహించనున్న సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. మరోవైపు గులాబీ పండుగ సందర్భంగా ఊరూరా బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా గ్రామాన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొనున్నారు. గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించిపోతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులని ఈ మీటింగ్కు ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నిర్వహించనున్న సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు వేడుకలు అట్టహాసంగా ప్రారంభంగానే దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 గంటలకు తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగిడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊరూరా వాడవాడన జెండా పండుగ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ప్రధానంగా ఇందులో ఏదైతే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్ష, స్వరాష్ట్ర సాధనగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత ఒక్కరై పోరాటం చేశారు. అందులో భాగంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల సుదీర్ఘ సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పనిచేసింది. యావత్ దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్గా రూపొందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఆనాడు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ ఇవాళ మళ్ళీ తెలంగాణ గోసపడుతుంది. మళ్ళీ వాళ్ళ తెలంగాణ బానిస సంఖ్యల్లో వేసుకొని వాళ్ళ బానిస బతుకుల్లో బతుకుతుంది. వాళ్ళ తెలంగాణ అస్తిత్వం మళ్ళీ వాళ్ళ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎంపీ వజ్రరావు చంద్ర సార్, ప్రధానంగా చెప్పండి, మీరు పార్లమెంట్లో ఇవాళ రాజ్యసభ నుంచి డిప్యూటీ ఫ్లోర్గా ఉన్నారు. పదే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 20 స్వరాష్ట్రం ఆకాంక్ష కోసం అనేక కష్టాలు పడ్డది, అనేక రకాలుగా అనుభవించింది. ఇవాళ తెలంగాణ అంటేనే ఇవాళ చేదరించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంకా కూడా ఖచ్చితంగా ముమ్మాటికి ఇక్కడ తెలంగాణ 69 ఏళ్ల గోసను తీర్చి నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర పాలకులు దోచుకెళ్తుంటే తట్టుకోలేక బాధతో ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి అయితే అయింది, ఎట్లయితే అట్లయిందని చెప్పేసి పార్టీ పెట్టేసి తెలంగాణను తెచ్చి కష్టపడి 14 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చి సాధించి 10 ఏళ్ల అద్భుత పాలన ముఖ్యమంత్రిగా చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా బ్రహ్మాండమైన పాలన అందించారు. అమెరికా లాగా తయారు చేశారు హైదరాబాద్ను. ప్రతి పల్లెను డెవలప్ చేశారు. ప్రతి పల్లెల్లో నీళ్లు కూడా గతంలో ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుంటే మీ భూగర్భ జలాలు కూడా పెంపొందించినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు ఇంత బాగా అభివృద్ధి చేస్తే 432 హామీలతో, మోసపూరిత హామీలతో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఆకట్టుకునే హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పాలన కేవలం 2.5 ఏళ్లకే ఈ కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ ముగించుకొని 26 సంవత్సరంలోకి అడుగుపెట్టి మా పార్టీని ఈరోజు ప్లీనరీ చేసుకుంటున్నాం. అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఫ్యూచర్లో ముందుకు ఎట్లా పోదాం, అందరం సమిష్టిగా ఎట్లా పనిచేసుకుందాం అనే దిశ నిర్దేశం చేయబోతున్నటువంటి మా నాయకులు ఈరోజు ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సెక్షన్, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, రైతులు కానీ, ఎవ్వరు ఏ ఒక్క సెక్షన్ కూడా హ్యాపీగా లేరు. అందరూ తీవ్ర నైరాశ్యంతో బాధలో ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ కనీసం ఒక్క డబ్బు కూడా చేతులలో ఎవరి దగ్గర చేతిలో డబ్బు ఆడట్లేదు. కేసీఆర్ గారు ఉన్న రోజులు భూముల విలువ పెరిగినాయి, పంటలు బాగా పండినాయి, బ్రహ్మాండంగా రైతులను ఆదుకున్నారు, రైతు బంధు చేశారు, రుణమాఫీ చేశారు, రైతు బీమా ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అనేక స్కీములు ఇచ్చేసి ఆదుకున్నారు. ఇప్పుడు ఒక రాక్షస పాలన జరుగుతుంది. ఈ పాలన అంతం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ వెనుక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా రెడీగా ఉన్నటువంటి దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతాం. వచ్చేసారి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా అసెంబ్లీకి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ కాబోతుంది. ఈ మాట మేమే కాదు, పక్క రాష్ట్రాల పౌరులు, పక్క రాష్ట్రాల ప్రజలు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా సార్ నెక్స్ట్ టైం కేసీఆర్ గారే, నెక్స్ట్ టైం కేసీఆర్ గారే, వచ్చే ఎలక్షన్ కేసీఆర్ గారిదే, వచ్చే ఎలక్షన్ కేసీఆర్ గారిదే అని చెప్తున్నారు. మేమంతా కష్టపడతాం. మళ్ళీ మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. అన్న, మీరు చెప్పండి, ఇవాళ ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకెళ్లారు. అందులో మీరు కూడా భాగస్వామ్యం. ఇవాళ 2.5 సంవత్సరాల తెలంగాణలో ఎక్కడేసిన కూడా అక్కడే ఉంది. ప్రధానంగా విద్యా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ఇవాళ అదే ఇబ్బంది మళ్ళీ ఎందుకు అనిపిస్తుంది? ఇవాళ 26 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఇవాళ ఎలా ముందుకెళ్తున్నారు?
ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం దశాబ్ద కాలం జరిగిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చినాక ఇవాళ నీళ్లు నిధులు నియామకాల గురించి కేసీఆర్ గారు పూర్తిగా దృష్టి పెట్టి ఉద్యోగాల భర్తీ చేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల సృష్టిని కేసీఆర్ గారు ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్ల విషయంలో గతంలో గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు మొత్తం సముద్రం కలిసే పరిస్థితి ఉండే వాటిని అన్ని తెలంగాణ బీడి భూములకు మళ్లించి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ అదే ట్యాగ్ లైన్ మీద కొట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నీళ్లు నిధుల కోసం నియామకాలు కొట్లాయినామో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ కొట్లాడే పరిస్థితి వచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏర్పాటిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ జాబ్ క్యాలెండర్ పేరు మీద నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఇవాళ నియామకాల మీద మళ్ళీ విద్యార్థులందరూ ఇవాళ కొట్లాడకి వాళ్ళు సిద్ధమైపోయారు. ఇవాళ దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు వీళ్ళ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చదువుతా ఉంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు గ్రీన్ ఛానల్ ఏర్పాటేసి ఒక పైసా కూడా పెండింగ్ లేకుండా మొత్తం కాలేజీలకు డైరెక్ట్ పంపిస్తామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవాళ రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇవాళ జిల్లాలో అన్ని కాలేజీల యాజమాన్యాలు కూడా అందరూ బెంబెలెత్తుతున్నారు. ఇవాళ సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే టీచర్లకు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక ఇవాళ కాలేజీలు కూడా ఇవాళ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వేరే రాష్ట్రాలకు సంబంధించిన యాజమాన్యాలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. తెలంగాణ విద్యా సంస్థలన్నీ ఇవాళ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు. అందుకే తెలంగాణకు మళ్ళా కేసీఆర్ రావాలి, సారే సీఎం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఇవాళ తెలంగాణలో రోజు ఇవాళ పెరుగుతూ ఉన్నది. ఇవాళ ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో కార్యవర్గ సమావేశానికి ముందు తెలంగాణ అమరులకు నివాళులర్పించి తెలంగాణ తల్లితో పాటు జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఈ కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు బీఆర్ఎస్ నేత కేసీఆర్. ఓటు స్టూడియో.